Hey guys, what's up? I hope you are doing well. I am Nisar. Welcome to my channel CNQ Study. ఈరోజు మేము ద హిందూ లెక్చర్ డిస్కస్ చేస్తున్నాము 3rd సెప్టెంబర్ది. సో మన లెక్చర్లో ఎడిటోరియల్స్, వొకాబులరీ సెషన్, మ్యాప్ ప్రాక్టీస్, స్టాటిక్ జీకే ఉంటుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరూ సబ్స్క్రైబ్ చేయండి CNQ స్టడీ ఛానల్ని, బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయండి. సో జాయిన్ టెలిగ్రామ్ ఛానల్ ఫర్ PDF పర్పస్. సో మన లెక్చర్లో ఇంకా ఏమేమి ఉంటుంది చూడండి. కోట్ ఆఫ్ ద డే, వన్ లైనర్ న్యూస్, కరెంట్ అఫైర్స్, క్యాపిటల్ అండ్ కరెన్సీ, మ్యాప్ ప్రాక్టీస్, ఆఫ్రికా కాంటినెంట్ గురించి డిస్కస్ చేస్తున్నాము. డైలీ వొకాబులరీ సెషన్, ఎడిటోరియల్స్, ఎక్స్ప్లెనేషన్, స్టాటిక్ జీకేతో, బ్యాక్గ్రౌండ్ స్టడీతో ఎక్సలెంట్ వేలో డిస్కస్ చేద్దాం. సో మా లెక్చర్ని స్టార్ట్ చేసే కన్నా ముందు అందరూ సబ్స్క్రైబ్ చేయండి CNQ స్టడీ ఛానల్ని. సో ఈ లెక్చర్ని ఎండ్ వరకు చూడండి, అప్పుడే మీకు అర్థమవుతుంది. సో ఒక కనెక్షన్ అనేది ఉంటుంది, ఒక కనెక్టివిటీ అనేది మెయింటైన్ అవుతుంది. నెక్స్ట్ కోట్ ఆఫ్ ద డేతో స్టార్ట్ చేద్దాము. సో కోట్ ఆఫ్ ద డే గురించి డిస్కస్ చేస్తే, సో విన్నర్స్ ఆఫ్ ద పీపుల్ హూ నెవర్ ఫెయిల్. సో విన్నర్స్ అంటే ఎవరు అంటే విన్నర్స్. సో ఫెయిల్ కానోళ్ళు విన్నర్స్ కాదు, సో క్విట్ చేయనోళ్ళు విన్నర్స్ అనేసి ఇక్కడ చెప్తున్నారు. సో ఇది వెరీ ఇంపార్టెంట్. సో ఇది ఏదైతే మీరు ఫెయిల్ అవుతారో, సో దాని నుంచి మీరు గెయిన్ ఇన్ కావాలా, సో ఎక్స్పీరియన్స్ అవ్వాలా. సో ఏదైతే మిస్టేక్స్ చేసింటారో దాని నుంచి ఎక్స్పీరియన్స్ అయితే మీరు ముందుకు వెళ్తేనే సో సక్సెస్ అనేది దక్కుతుంది. సో క్విట్ మాత్రం చేయకూడదు, అదే ఇక్కడ చెప్తున్నారు. నెక్స్ట్ ఇక్కడ హిందూ వొకాబులరీ సెషన్ గురించి డిస్కస్ చేస్తే, ఫస్ట్ వర్డ్ మోనోమెంటల్. మోనోమెంటల్ అంటే హ్యూజ్, బిగ్ వన్ ని మోనోమెంటల్ అంటాం. గ్రేట్, ఎనార్మస్, ఇవన్నీ సేమ్ మీనింగ్స్. దీనికి ఆపోజిట్ వర్డ్ స్మాల్. నెక్స్ట్ డివాస్టెడ్. డివాస్టెడ్ అంటే ఎక్కువగా నాశనం చేయడం. షాటర్, ఇవన్నీ సేమ్ మీనింగ్స్. షాక్, స్టన్. నెక్స్ట్ వర్డ్ దీనికి ఆపోజిట్ వర్డ్ ఎన్రిచ్ చేయడం. కన్స్ట్రెంట్. కన్స్ట్రెంట్ అంటే అడ్డం పెట్టడం. సో ఇన్హిబిషన్, దీనికి సినానిమ్స్ అన్ఈజీనెస్, ఎంబరాస్మెంట్, ఇవన్నీ సేమ్ మీనింగ్స్. నెక్స్ట్ దీనికి ఆపోజిట్ వర్డ్ ఓపెన్నెస్. ఓపెన్నెస్ దీనికి ఆపోజిట్ వర్డ్. నెక్స్ట్ వర్డ్ కవోటిక్. కవోటిక్ అంటే డిస్ఆర్డర్లీ అరేంజ్మెంట్ని కవోటిక్ అంటాము. సో సినానిమ్స్ డిస్ఆర్డర్డ్, డిస్ఆర్గనైజ్డ్. దీనికి ఆపోజిట్ వర్డ్ ఆర్డర్డ్. నెక్స్ట్ వర్డ్ డెలిబ్రేషన్. డెలిబ్రేషన్ అంటే ఆలోచన, కేరింగ్, దాన్ని ఇక్కడ సేమ్ మీనింగ్స్. కాషన్, స్లోనెస్. నెక్స్ట్ దీనికి ఆపోజిట్ వర్డ్ హేస్ట్. డెలిబ్రేషన్ అంటే కేర్ తీసుకోవడం. డిస్ట్రాక్షన్ అంటే పరధ్యానం చేయడం. సో ఒక కాన్సన్ట్రేషన్ నుంచి వేరే ధ్యానంలోకి తీసుకుని వెళ్ళడం. నెక్స్ట్ దీనికి సేమ్ మీనింగ్స్. హిస్టీరియా, మ్యాడ్నెస్. ఆపోజిట్ వర్డ్ కామ్గా ఉండటం. సో ఒకసారి రివైజ్ చేద్దాము, గుర్తుంటాయి. ఫస్ట్ వర్డ్తో స్టార్ట్ చేద్దాం. మోనోమెంటల్. మోనోమెంటల్ అంటే గ్రేట్ వన్ని మోనోమెంటల్ అంటాము. డివాస్టెడ్. డివాస్టెడ్ అంటే ఎక్కువగా నాశనం చేయడం, దాన్ని డివాస్టెడ్ అంటాము. కన్స్ట్రెంట్. కన్స్ట్రెంట్ అంటే ఇన్హిబిషన్, అడ్డంగా పెట్టడం. నెక్స్ట్ వర్డ్ కవోటిక్. కవోటిక్ అంటే డిస్ఆర్డర్ అరేంజ్మెంట్ని కవోటిక్ అంటాము. డీలిబరేషన్ అంటే కేర్ తీసుకోవడం. నెక్స్ట్ వర్డ్ డిస్ట్రాక్షన్ అంటే పరధ్యానం చేయడం, ఒక కాన్సన్ట్రేషన్ లేకుండా ఉండటం. నెక్స్ట్ ఎడిటోరియల్ సెషన్ని స్టార్ట్ చేద్దాము. సో ఇందులో ఈ ఆర్టికల్లో ముఖ్యంగా GST గురించి మాట్లాడుతున్నారు. సో డీటెయిల్గా ఇంట్రెస్టింగ్ వేతో, బ్యాక్గ్రౌండ్ స్టడీతో ఎక్సలెంట్ వేలో డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ ఇది ఎకనామీ పాయింట్ ఆఫ్ వ్యూ గురించి మాట్లాడుతున్నారు. సో దీన్ని కూడా చూద్దామా. నెక్స్ట్ ఈ ఆర్టికల్ ముఖ్యంగా కపిల్ ఖాన్ రీసెంట్గా రిలీజ్ అయినారు. సో ఈయన డాక్టర్ ఈయన. సో ఈయనకి డిటెక్షన్ కోసం అరెస్ట్ చేసినారు. సో 7 months కోసం. సో ఆయన రిలీజ్ చేసినారు. సో దీని గురించి ఈ ఆర్టికల్లో ఎక్స్ప్లెనేషన్. నెక్స్ట్ ఈ ఆర్టికల్లో ముఖ్యంగా SSCలో సో ఇక్కడ ఉమెన్స్కి కూడా ఈక్వల్ సమాన హక్కు అనేది ఇచ్చినారు మెన్స్తో పాటు. సో దాని గురించి ఉంది. సో డీటెయిల్గా చూద్దాము. నెక్స్ట్ ఇది చైనా పాలిటిక్స్ గురించి మాట్లాడుతున్నారు. సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంపార్టెంట్ కాదు. నెక్స్ట్ ఈ ఆర్టికల్లో ముఖ్యంగా గోపాలకృష్ణన్ కమిటీ గురించి ఉంది. సో దీన్ని కూడా డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ ఈ ఆర్టికల్లో ముఖ్యంగా ఇక్కడే డిస్కస్ చేద్దాము. సో ఇది హిందూ సెషన్ గురించి మాట్లాడుతున్నారు. సో రీసెంట్గా జడ్జిమెంట్ అనేది వచ్చింది సుప్రీంకోర్టు నుంచి. సో ఇక్కడ ఒక యాక్ట్ని యూజ్ చేసినారు. సో హిందూ సక్సెషన్ యాక్ట్ అంటాం దాన్నే. సో ఇది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వెరీ ఇంపార్టెంట్. 1956 యాక్ట్. సో దీన్ని ఎప్పటి నుంచి ఇంప్లిమెంట్ చేస్తున్నారు సార్ అంటే 9th September 2005 నుంచి ఇంప్లిమెంట్ చేస్తున్నారు. సో ఇది వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. సో ఇది పాతది, సో ఇది కొత్తది. అమెండ్మెంట్ చేసి తీసుకుని వచ్చింది 9th September 2005 నుంచి. సో దీని ప్రకారం ఈక్వల్ హక్కు అనేది ఉంటుంది. సో సమాన హక్కు అనేది ఉంటుంది ప్రతి ఒక్కరికి. సో డాటర్స్ అండ్ సన్స్, సో కూతురికి కొడుకుకి ఇద్దరికి సమానమైన హక్కు పుట్టుకతోనే అనేసి ఇక్కడ ఈ ఆర్టికల్లో ఎక్స్ప్లెనేషన్. సో ఇది ఇందులో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇది వెరీ ఇంపార్టెంట్. యాక్ట్ మరియు డేట్ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ కార్టూన్ పాయింట్ చూద్దాము, డేటా పాయింట్ కూడా చూద్దాం. నెక్స్ట్ మన ఆర్టికల్లో స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ ఆర్టికల్లో GST గురించి ఉంది. సో GSTలో ముఖ్యంగా ఇక్కడ ట్రస్ట్ అనేది మెయింటైన్ చేయాలా, GST రిఫార్మ్స్ అనేది తీసుకుని రావాలా అనేసి రైటర్ చెప్తున్నారు. సో దానికోసం ఒక కొత్త యాంగిల్ అనేది తీసుకుని రండి అనేసి చెప్తున్నారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ GST అంటే ఏంటో మీకు తెలియాలి. GST అంటే గూడ్స్ సర్వీసెస్ ట్యాక్స్. గూడ్స్ అంటే సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక బిస్కెట్ ప్యాకెట్ తీసుకున్న, వాటర్ బాటిల్
చేసుకున్నా, నెక్స్ట్ ఇంకా చాక్లెట్స్, కేక్స్, అవన్నీ ఏ మెటీరియల్ అయినా తినే వస్తువు కానీ, సో గూడ్స్, పెద్ద పెద్ద ట్రైన్స్ కానీ, సో ఇవన్నిటి మీద ఒక ట్యాక్స్ అనేది కలెక్ట్ అవుతుంది. సో దీంతోపాటు ఇక్కడ సర్వీసెస్ గురించి మాట్లాడితే, సో సర్వీసెస్ అంటే డాక్టర్ సర్వీసెస్ కావచ్చు, నెక్స్ట్ ఎడ్యుకేషన్, టీచర్ సర్వీసెస్ కావచ్చు, నెక్స్ట్ లాయర్ సర్వీసెస్ కావచ్చు. సో ఇవన్నీ కూడా సర్వీసెస్, మున్సిపాలిటీ వర్కర్స్ యొక్క సర్వీసెస్ కావచ్చు. సో ఇవన్నీ సర్వీసెస్. నెక్స్ట్ ఇక్కడ గూడ్స్. సో వీటి రెండింటి మీద సో ట్యాక్స్ అప్లై చేసేదాన్ని జిఎస్టీ అంటాము. సో ఈ జిఎస్టీ మన ఇండియాలో 1 జూలై 2017లో ఇంప్లిమెంట్ చేసినారు. సో ఇది ఒక ఇండైరెక్ట్ ట్యాక్స్. సో ఇది పర్సన్స్ డైరెక్ట్గా ఏమి కట్టరు, సో ఇండైరెక్ట్గా వెళ్ళిపోతుంది. నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక బిస్కెట్ ప్యాకెట్ కొనుక్కుంటే 5 రూపీస్ బిస్కెట్ ప్యాకెట్, సో అందులో 1 రూపీ ఇండైరెక్ట్గా గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళిపోతుంది జిఎస్టీ కింద. సో ఇది ఇండైరెక్ట్ ట్యాక్స్. బోత్ రిచ్ పర్సన్స్ అండ్ పూర్ పర్సన్స్కి ఒకేలాగా ఇది యాక్ట్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ ఎగ్జాంపుల్స్, ఇంతకుముందు వ్యాట్, సర్వీస్ ట్యాక్స్, ఎక్సైజ్ డ్యూటీ ఉండేటివి, కానీ ఇప్పుడు జిఎస్టీని ఇంప్లిమెంట్ చేసినారు వాటి ప్లేస్లలో. సో ఇది కూడా వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇక్కడ డిఫరెంట్ స్లాబ్స్ అనేటివి ఉంటాయి. 0% స్లాబ్, నెక్స్ట్ 5%, నెక్స్ట్ దీంతో పాటు 12%, నెక్స్ట్ 18%, లాస్ట్ 28%. సో ఈ విధంగా డిఫరెంట్ స్లాబ్స్ ఉంటాయి. ఈ స్లాబ్స్ కూడా ఇంపార్టెంట్, ఎగ్జామినేషన్లో అడుగుతాడు. నెక్స్ట్ ఇక్కడ డైరెక్ట్ ట్యాక్స్ గురించి మాట్లాడితే, సో ఇది మన పాకెట్ మనీ నుంచి డైరెక్ట్గా ఇవ్వడం గవర్నమెంట్కి, దాన్నే ఇన్కమ్ ట్యాక్స్ అంటాము. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఇన్కమ్ ట్యాక్స్ అంటే డైరెక్ట్గా మీరు వాటర్ ట్యాక్స్, ప్రాపర్టీ ట్యాక్స్, ఆ విధంగా ట్యాక్సెస్ కట్టుతూ ఉంటారు కదా, సో అవన్నీ కూడా డైరెక్ట్ ట్యాక్సెస్. సో ఇండైరెక్ట్ ట్యాక్స్ అంటే జిఎస్టీ. సో ఈ జిఎస్టీ నుంచి బ్యాక్గ్రౌండ్ స్టడీలో చాలా క్వశ్చన్స్ అనేవి రేజ్ అవుతాయి. సో ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ డేట్ ఇంపార్టెంట్, 1 జూలై 2017లో ఇంప్లిమెంట్ చేసినారు. నెక్స్ట్ దాంతోపాటు ఇక్కడ బిల్స్. సో ఇది 122 బిల్ ప్రకారం దీన్ని తీసుకుని వచ్చినారు. నెక్స్ట్ అమెండ్మెంట్ 101 అమెండ్మెంట్ ప్రకారం దీన్ని ఇక్కడ అమెండ్ చేసి ఇక్కడ జిఎస్టీని ఇంప్లిమెంట్ చేస్తున్నారు. నెక్స్ట్ 4th క్వశ్చన్ గురించి మాట్లాడితే, సో ఇందులో ఈ జిఎస్టీ ఇంతకుముందు వాట్, సర్వీస్, ఎక్సైజ్ డ్యూటీ అనేది ఉండేది, సో దాని ప్లేస్లో ఇది వచ్చింది. నెక్స్ట్ దాంతోపాటు ఇక్కడ 29th మార్చ్ 2020లో సో ఇది బిల్ అని తీసుకుని వచ్చినారు, కానీ ఇంప్లిమెంట్ చేసినది 1 జూలై 2020 కల్లా ఇది ఇంప్లిమెంట్ చేస్తున్నారు. ఇంకా నెక్స్ట్ ఆర్టికల్లోకి వెళ్తే, ఆర్టికల్లోకి ఏం చెప్తున్నారంటే, సో ఇది రీసెంట్గా జిఎస్టీని ఇంప్లిమెంట్ చేసినారు 1 నేషన్ 1 ట్యాక్స్ స్లోగన్తో మన ఇండియాలో, కానీ ఇది ఒక క్రైసిస్ని తీసుకుని వచ్చింది అనేసి చెప్తున్నారు. దీంతోపాటు ఇక్కడ స్ట్రక్చర్లో కొన్ని రేట్స్ అనేటివి డిఫరెన్షియేట్ చేసి ఉన్నారు. సో దీనికోసం ఇంప్లిమెంటేషన్ ఏమో కరెక్ట్గా చేసినారు, కానీ ఇక్కడ స్టేట్స్ అండ్ సెంటర్స్కి మధ్య ఒక బ్యాలెన్స్ అనేది కనబడటం లేదు. నెక్స్ట్ దీంతోపాటు ఇక్కడ ఇది ఒక కోఆపరేటివ్ ఫెడరలిజం అనేసి తీసుకుని వచ్చినారు, కానీ ఇక్కడ సెంటర్స్ మాత్రం స్టేట్స్కి హెల్ప్ అనేది ప్రొవైడ్ చేయడం లేదు. దీంతోపాటు ఇక్కడ ఆల్ ఆఫ్ దోస్ స్లో డౌన్ ఇన్ ఎకనామీ అనేది స్లో డౌన్ అయింది. ఎందుకు స్లో డౌన్ అయింది అంటే బికాజ్ ఆఫ్ COVID-19 లాక్డౌన్స్ విధించినారు కాబట్టి, సో అందువల్ల ఈ ఎకనామీ అనేది స్లో అయింది. సో ఒకసారి అందరూ రివైజ్ చేయండి లాక్డౌన్ పీరియడ్స్ని. లాక్డౌన్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ వెరీ ఇంపార్టెంట్. సో లాక్డౌన్ ఆఫ్ 1.0 ఇది మార్చ్ 24th నుంచి ఏప్రిల్ 14th వరకు రన్ అయింది. ఇంతకుముందు మార్చ్ 22nd జనతా కర్ఫ్యూ అనేది విధించినారు. సో ఇది కూడా వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ లాక్డౌన్ 2.0 ఇది ఏప్రిల్ 15th నుంచి మే 3 వరకు రన్ అయింది. నెక్స్ట్ లాక్డౌన్ 3.0 ఇది 2 weeks వరకు ఎక్స్టెన్షన్. లాక్డౌన్ 4.0 కూడా ఇది 2 weeks వరకు ఎక్స్టెన్షన్. నెక్స్ట్ అన్లాక్ ఫేస్లోకి ఎంటర్ అయినాము. సో అన్లాక్ 1.0 ఫేస్ ఇది స్టార్ట్ అయింది జూన్ 1 నుంచి జూన్ 30 వరకు. సో 1 month ఇది ఎక్స్టెన్షన్ జరిగింది. అన్లాక్ 2.0 గురించి మాట్లాడితే జూలై 1 నుంచి జూలై 31 వరకు. నెక్స్ట్ అన్లాక్ 3.0 గురించి మాట్లాడితే సో ఇది ఆగస్ట్ 1 నుంచి ఆగస్ట్ 30 వరకు రన్ అయింది. నెక్స్ట్ అన్లాక్ 4.0 ఇది సెప్టెంబర్ 1 నుంచి సెప్టెంబర్ 30 వరకు రన్ అవుతుంది. సో ఈ విధంగా ఈ లాక్డౌన్ పీరియడ్స్ కూడా ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ. సో ఎగ్జామినేషన్లో అడుగుతాడు ఇటువంటి క్వశ్చన్స్. నెక్స్ట్ ఇక్కడ లాస్ట్ వీక్ ఫైనాన్స్ మినిస్టర్ ఇక్కడ మీడియాలో వచ్చేసి సో ఏమని చెప్పినారంటే, సో జిఎస్టీ కౌన్సిల్ మీటింగ్ అనేది చేసినారు. సో ఇదంతా ఇందులో జరిగిండేది సో ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ యాక్ట్ ఆఫ్ గాడ్ అనేసి సింపుల్గా వచ్చేసి చెప్పేసినారు. కానీ ఇక్కడ రెవెన్యూ ఫాల్ గురించి మాట్లాడితే 97,000 crores ఇక్కడ రెవెన్యూ అనేది తగ్గుదల ఉంది. దీంతో పాటు ఇక్కడ కంపెన్సేషన్ ప్రొవైడ్ చేయండి అంటే సో ఇట్ ఈస్ యాక్ట్ ఆఫ్ గాడ్, మేమేం చేయలేము. సో ఇక్కడ జిఎస్టీ అనేది కూడా సరిగ్గా కలెక్ట్ కావడం లేదు. 1.3
38 lakhs సర్కమ్స్టెన్సెస్ అనేటివి రావాల్సిండేది. కానీ ఇక్కడ అసలు ఈ ఇంప్లిమెంటేషనే కనబడడం లేదు, జిఎస్టీ నుంచి ట్యాక్సే రావడం లేదు సరిగ్గా అనేసి ఇక్కడ చెప్తున్నారు. కానీ దీంతో పాటు ఇక్కడ 2022 కల్లా ఈ సిచ్యువేషన్ అనేది నార్మల్ అయిపోతుంది. సెస్ అనేది ఇక్కడ విధిస్తాము. సెస్ అంటే ట్యాక్స్ ఆన్ ట్యాక్స్. సో ఈ ట్యాక్స్ ఆన్ ట్యాక్స్ అంటే మీరు ఎలక్ట్రిసిటీ బిల్ కట్టేటప్పుడు కూడా చూస్తారు. సో ఎలక్ట్రిసిటీ సెస్, నెక్స్ట్ ఎడ్యుకేషన్ సెస్, ఈ విధంగా డిఫరెంట్ సెస్ అనేది ఉంటాయి. సో ఈ సెస్ అంటే ట్యాక్స్ ఆన్ ట్యాక్స్ని సెస్ అంటాము, ఎక్స్ట్రా ట్యాక్స్ని సెస్ అంటాము. నెక్స్ట్ ఇక్కడ ట్యాక్స్ ఉంటుంది, దాంతోపాటు ఇంకా ఎక్స్ట్రా అనేది కలెక్ట్ చేస్తారు, దాన్నే సెస్ అంటాము. నెక్స్ట్ ఇక్కడ బియాండ్ 2022 కల్లా సో ఇక్కడ బిజినెసెస్ మరియు జాబ్స్ అనేటివి కూడా మంచిగా క్రియేట్ అవుతాయి. సో ఇప్పుడు ఈ లాక్డౌన్ పీరియడ్లో చాలా ఎఫెక్ట్ అయినాయి అనేసి ఇక్కడ రైటర్ చెప్తున్నారు. నెక్స్ట్ ఒకసారి జిఎస్టీ కౌన్సిల్ గురించి డిస్కస్ చేస్తే సో ఇందులో 3/4 మెంబర్స్ అప్రూవల్ ఉంటేనే ఈ జిఎస్టీ కౌన్సిల్ మీటింగ్లో ఏదైనా ఒక బిల్ కానీ ఏదైనా ఒక డిసిజన్ అని పాస్ అవుతుంది. సో ఇందులో అటెండెన్స్ చూడండి, 50% అటెండెన్స్ అనేది కంపల్సరీగా ఉండాలి. సో ఇక్కడ ఎక్కువగా పవర్ స్టేట్స్కే దక్కింది. సో 2/3 ఓటింగ్ పవర్ అనేది స్టేట్స్కి ఉంటుంది. దీంతోపాటు ఇక్కడ సెంట్రల్ నుంచి మినిస్టర్స్ 1/3 ఓటింగ్ పవర్ అనేది ఉంటుంది. కానీ ఇక్కడ బ్యాక్గ్రౌండ్ స్టైల్లో చూస్తే సో ఓవరాల్గా ఇక్కడ స్టేట్ మినిస్టర్స్ బీజేపీ లీడర్సే ఉంటారు కాబట్టి సో ఈ జిఎస్టీ కౌన్సిల్లో కూడా బీజేపీనే సెంటర్లో ఏ గవర్నమెంట్ ఉంటే ఆ గవర్నమెంట్ అనేది ఇక్కడ ఇంప్లిమెంట్ చేస్తుంది డెసిషన్స్ ఏవనుకుంటే అవి. నెక్స్ట్ ఆర్టికల్లో ముఖ్యంగా కఫీల్ ఖాన్ గురించి మాట్లాడుతున్నారు. సో కఫీల్ ఖాన్ ఈయన ఒక డాక్టర్, ఈయన ఎంబీబీఎస్ మరియు ఎండి చేసినారు, డెంటల్ ఎండి చేసినారు. దీంతోపాటు ఇక్కడ పేడియాట్రిక్ డాక్టర్ ఈయన. సో పిల్లల్ని చూస్తారు ఈయన డాక్టర్. సో ఈయన కపిల్ ఖాన్ గోరఖ్పూర్ ఉత్తరప్రదేశ్లో నివసిస్తున్నారు. సో ఈయన మీద ఒక డిటెన్షన్ అనేది పెట్టినారు ఈయనకి. సో డిటెన్షన్ అంటే 7 months వరకు ఇక్కడ జైల్లోకి పెట్టినారు. సో ఈ డిటెన్షన్ ఎందుకు పెడతారు సార్ అంటే ఇది నేషనల్ సెక్యూరిటీ యాక్ట్ 1980 ప్రకారం ఈ డిటెన్షన్ అనేది ఇంప్లిమెంట్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక కంట్రీకి కానీ ఒక స్టేట్కి కానీ ఒక పీస్ శాంతియుతంగా లేకుండా ఈ టాక్స్ అనేటివి జరిగితే సో అప్పుడు ఈయన మీద ఈ నేషనల్ సెక్యూరిటీ యాక్ట్ ప్రకారము ఈయనకి జైల్లో పెట్టచ్చు. సో రీసెంట్గా ఆర్టికల్ 370 గురించి వినే ఉంటారు కదా. సో అప్పుడు కూడా చాలామంది లీడర్స్ని సో మెహబూబా ముఫ్తీ కావచ్చు, ఫారూక్ అబ్దుల్లా కావచ్చు, సో ఇటువంటి గ్రేట్ లీడర్స్ని ఇక్కడ ఫార్మర్ చీఫ్ మినిస్టర్స్ ఆఫ్ జమ్మూ అండ్ కాశ్మీర్ వీళ్ళంతా సో వీళ్ళని ఇక్కడ హౌస్ అరెస్ట్ అనేది పెట్టినారు. సో నియర్లీ 1 year వరకు హౌస్ అరెస్ట్ అనేది పెట్టినారు. సో ఈ హౌస్ అరెస్ట్ ఎందుకు పెట్టినారంటే సో ఏదైనా ఒక ఇన్సిడెంట్ జరగనిది ఇన్సిడెంట్ జరుగుతుంది అనేసి ఇటువంటి యాక్టివిటీస్ ప్రివెంటివ్ యాక్టివిటీస్ అనేటివి తీసుకుంటారు. సో అదే విధంగా ఇక్కడ కపిల్ ఖాన్ని కూడా తీసుకున్నారు. సో ఈయన తప్పు ఏం చేసినారంటే ఇక్కడ రీసెంట్గా సిఏఏ బిల్ అనేది తీసుకుని వచ్చినారు కదా. సో ఈ సిఏఏ అంటే సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ అనేది తీసుకొని వచ్చినారు. సో దీని ప్రకారం ఇక్కడ ఒక కాలేజ్లో అలీగర్ ముస్లిం యూనివర్సిటీలో సో ఈయన స్టూడెంట్స్కి సపోర్ట్ చేస్తున్నారు. సో ఈ సిఏఏని క్యాన్సిల్ చేయాలా అనేసి ప్రొటెస్ట్ చేస్తున్నారు. కానీ అక్కడ యూపీ గవర్నమెంట్ బీజేపీ గవర్నమెంట్ కాబట్టి సో ఈయన వర్డ్స్ అనేటివి సరిగ్గా లేవు, సో డిస్క్రిమినేషన్ అనేది చేస్తున్నారు అనేసి ఇక్కడ ఆరోపణలు వచ్చినాయి. సో దానికోసం ఆయనకి జైల్లోకి పంపించినారు. కానీ ఇంతకుముందు చూస్తే సో ఈయన మీద ఒక ఆరోపణలు కూడా ఉన్నాయి 2017లో. సో పిల్లల డాక్టర్ కాబట్టి సో ఈయన హెల్ప్ చేసినారు షార్టేజ్ ఆఫ్ ఆక్సిజన్ సిలిండర్స్ ఏదైతే తక్కువలో ఉందో ఆక్సిజన్ సిలిండర్స్కి ఇక్కడ ప్రొవైడ్ చేసేసి 70 కిడ్స్ని హెల్ప్ చేసినారు. కానీ ఈయనే దోషిగా ఇక్కడ ఆరోపణలు వచ్చినాయి ఈయన మీద. సో ఇది ఇన్సిడెంట్ రాఘవ్ దాస్ మెడికల్ కాలేజ్ హాస్పిటల్లో ఈ ఇన్సిడెంట్ అనేది జరిగింది. సో ముఖ్యంగా ఆక్సిజన్ సిలిండర్స్ అనేటి షార్టేజ్ అనేటివి వచ్చింది, కానీ ఈయన హెల్ప్ చేసినారు. కానీ అది రివర్స్ అయ్యేసి అతని మీదే ఆరోపణలు అనేటివి వచ్చినాయి. కానీ ఇతనికి దీనికి కారణం ఎవరో అందరూ ఇతనికి తెలుసు కాబట్టి సో ఇతన్ని అరెస్ట్ చేసేసి సో లోపలికి పెట్టేసినారు. కానీ ఈయన ఏం చెప్తున్నారంటే సో నేను బయటికి వస్తే సో నా మీద ఒక ఎన్కౌంటర్ అనేది జరిపిస్తారు, సో నాకు ఎవరెవరు దోషిగా ఉన్నారో నాకంతా తెలుసు అనేసి ఈయన చెప్పినారు. నెక్స్ట్ ఇక్కడ ఈ కఫీల్ ఖాన్ని గవర్నమెంట్ డాక్టర్ ఈయన సో గోరఖ్పూర్ నుంచి సో అలహాబాద్ కోర్టులో ఈయన కేసు అనేది రీచ్ అయింది. సో అలహాబాద్ కోర్టులో రీచ్ అయిన తర్వాత సో ఇతనికి విడిచిపెట్టండి అనేసి చెప్పినారు. అందుకోసం ఇతనికి రిలీజ్ చేసినారు. ఈయనకి అరెస్ట్ చేసినది సో February 13th 2020కి అరెస్ట్ చేసినారు. ఇంకా ఆర్టికల్లోకి ఏం చెప్తున్నారు చూడండి. సో ఇన్ఫ్లమేటరీ అంటే బర్నింగ్ వీక్స్ అనేటివి రన్ అయినాయి. సో ఎందుకంటే ఇక్కడ ముస్లిమ్స్ని సపోర్ట్ చేస్తూ మాట్లాడినారు కాబట్టి ఈయనకి అరెస్ట్ చేసినారు అనే టాక్స్ కూడా వస్తున్నాయి. సో ఆయన
ఇక్కడ యూపీ గవర్నమెంట్ ఏం చెప్తున్నారంటే వాయిలెన్స్ అనేది క్రియేట్ చేస్తున్నారు, అందుకని అరెస్ట్ చేస్తున్నాము. సో దీంతో పాటు ఒక శాంతి అనేది లేకుండా ఇక్కడ డేంజర్నెస్ అనేది క్రియేట్ చేస్తున్నారు, అందుకని అరెస్ట్ చేస్తున్నాము. సో ద గ్రౌండ్స్ ఫర్ డిటెన్షన్ అనేది ఎందుకు చేస్తున్నామంటే జైల్లో సో నేషనల్ సెక్యూరిటీ యాక్ట్ ప్రకారం ఈయనకి డిటెన్షన్ చేసినాము. సో ఇక్కడ డిటెన్షన్ ఫిబ్రవరిలో చేసినారు. సో ఇక్కడ 2017లో అరెస్ట్ కూడా చేసినారు. అరెస్ట్ చేసి కొంచెం మాత్రమే రిలీఫ్ అనేది ప్రొవైడ్ చేసినారు, రిలీజ్ చేసేసినారు అప్పుడు కొంతకాలం అరెస్ట్ చేసి. కానీ ఇప్పుడు 7 months వరకు ఇక్కడ అరెస్ట్ అనేది చేసినారు. సో ఈ అరెస్ట్ నియర్లీ డిసెంబర్ 2019లో అరెస్ట్ చేసినారు, ఇప్పుడు రిలీజ్ చేస్తున్నారు. సో ఇక్కడ ఈ విధంగా సిచ్యువేషన్ అనేది ఉంది. సో ఎఫర్ట్స్ అనేటివి కంటిన్యూస్గా ఆయన ఎక్కువగా హెల్ప్ చేసినారు 70 kidsని అక్కడ ఉన్న హాస్పిటల్లో. అయినా కూడా ఇతని మీద సో ఇటువంటి ఆరోపణలు అనేటివి వస్తున్నాయి, ఎందుకంటే ముస్లిమ్స్ని సపోర్ట్ చేస్తున్నారు మీరు అనేసి. ఇక్కడ దీంతోపాటు ఇక్కడ నెగ్లిజెన్స్ అనేది, కరప్షన్ ఇటువంటి ఆరోపణలు కూడా వచ్చినాయి ఆయన మీద. సో ఇక్కడ ఒక ప్రైవేట్ ప్రాక్టీస్ కూడా చేస్తున్నారు అనేసి ఇక్కడ ఇన్ని ఆరోపణలు వచ్చేసి జైల్లో పెట్టేస్తున్నారు. దీంతోపాటు ఇక్కడ 7 months జైల్లో పెట్టినారు. సో ఇటువంటి ట్రయల్స్ అనేటివి జరిగినాయి. సో అడ్వర్టైజ్మెంట్స్ ఇండియన్ డెమోక్రసీ మీద ఇది ఒక క్వశ్చన్ మార్క్గా రేస్ చేస్తున్నారు. సో ప్రొటెస్ట్ చేయడం కరెక్టే, కానీ మీరు ప్రొటెస్ట్ని ఇక్కడ బేసిక్ రైట్స్ తీసుకొని సో ఈ విధంగా డిటెన్షన్ అనేది చేయకూడదు అనేసి రైటర్ చెప్తున్నారు. నెక్స్ట్ ఇక్కడ ఒకసారి చూడొచ్చు. సో జైలు నుంచి ఇప్పుడు బయటికి వస్తున్నారు కపిల్ ఖాన్ గారు. సో ఇక్కడ యోగి ఆదిత్యనాథ్ జీ చూడొచ్చు, సో చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఉత్తరప్రదేశ్. నెక్స్ట్ అప్డేట్ గురించి మాట్లాడితే ఇక్కడ ఎస్ఎస్సి అంటే షార్ట్ సర్వీస్ కమిషన్. సో ఈ షార్ట్ సర్వీస్ కమిషన్ జస్ట్ ఫర్ ఉమెన్స్కి మాత్రమే పెట్టినారు. సో దీని ప్రకారం స్టాఫ్గా ఇక్కడ అపాయింట్మెంట్ అనేది చేస్తారు, ముఖ్యంగా ఆర్మీలో. సో ఆర్మీలో ఉమెన్స్కి జస్ట్ 14 years సర్వీస్ మాత్రమే ఉండేది. సో కానీ ఇప్పుడు సుప్రీంకోర్టులో కేసు అనేది వెళ్ళింది. సో ఈయనకి కూడా ఇప్పుడు పర్మనెంట్ సర్వీస్ అనేది దక్కుతుంది. సో ఈ 14 years సర్వీస్ వరకు చేసేసి సో వేరే క్యారియర్ని ఎంచుకోవాలా. సో అటువంటి పరిస్థితి ఇప్పుడు లేదు. సుప్రీంకోర్టు దాన్ని క్యాన్సిల్ చేసేసి పర్మనెంట్ కమిషన్ అనేది అపాయింట్మెంట్ చేస్తుంది. దీంతో పాటు రిటైర్మెంట్ కూడా ప్రొవైడ్ చేస్తుంది. సో దాని మీద ఇక్కడ ఆర్టికల్ ఉంది. సో ఇక్కడ ఇండియన్ మిలిటరీ హిస్టరీలోనే సో ఇది ఒక గొప్ప స్టెప్ అనేసి చెప్తున్నారు రైటర్. సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా ఆన్ February 17కి ఇటువంటి డెసిషన్ని తీసుకుని వచ్చింది. సో ఉమెన్స్కి ఈక్వల్ రైట్ అనే సమానమైన హక్కు అనేది ప్రొవైడ్ చేసింది పర్మనెంట్ కమిషన్స్లోకి ఎంటర్ చేసి. నెక్స్ట్ ఇక్కడ 10 సపోర్ట్ చేస్తున్నారు, 10 ఫైట్స్ అనేటివి సపోర్ట్ చేస్తున్నారు. సో ఆర్మ్స్ మరియు సర్వీసెస్ అనేటివి ఇక్కడ 10 ఫెసిలిటీస్ కూడా ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నారు. సో యాక్చువల్గా ఉమెన్స్కి సపరేట్ ఫెసిలిటీస్ అనేటివి ప్రొవైడ్ చేస్తారు, 10 ఫెసిలిటీస్ మాత్రమే. కానీ ఇప్పుడు ఓవరాల్ ఫెసిలిటీస్ అనేటివి ప్రొవైడ్ చేస్తారు ఉమెన్స్కి. సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా ఇక్కడ సెంట్రల్ గవర్నమెంట్కి ఇక్కడ డైరెక్షన్ అనేది ప్రొవైడ్ చేసింది, ఆదేశాలు జారీ చేసింది. సో ఇక్కడ అపాయింట్మెంట్స్ అనేటివి తొందరగా చేయండి. సో ఈ రెస్పాన్సిబిలిటీ మీదే. సో లీడర్షిప్ అనేది ఎక్సలెంట్ వేలో పర్ఫామ్ చేస్తారు లేడీస్ కూడా అనేసి చెప్పినారు. సో ఇంతకుముందు 5 years మాత్రమే సర్వీస్ ఉండేది ఉమెన్స్కి, కానీ ఇప్పుడు 14 years వరకు సర్వీస్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. 10 years ప్లస్ 4 years ఎక్స్ట్రా సర్వీస్. సో ఇటువంటి సర్వీసెస్ని ఇప్పుడు తీసేసి మొత్తం పర్మనెంట్ సో లైఫ్ వరకు సో ఈయన సర్వీస్ అనేది ప్రొవైడ్ చేయొచ్చు, ముఖ్యంగా ఉమెన్స్ ఆడవాళ్ళు. నెక్స్ట్ ఇక్కడ బోత్ మెన్స్ అండ్ ఉమెన్స్ ఈక్వల్గా ఇక్కడ ప్రిఫరెన్స్ అనేది చూపిస్తున్నారు. సో షార్ట్ సర్వీస్ కమిషన్ కావచ్చు, పర్మనెంట్ సర్వీస్ కమిషన్ కావచ్చు, సో రెండిట్లో సమానమైన హక్కు ఉంటుంది ఉమెన్స్కి అనేసి రైటర్ చెప్తున్నారు. నెక్స్ట్ ఆర్టికల్లో ముఖ్యంగా గోపాల్ కృష్ణన్ కమిటీ గురించి మాట్లాడుతున్నారు. సో ఇక్కడ గోపాల్ కృష్ణన్ కమిటీ ముఖ్యంగా ఒక నాన్ పర్సనల్ డేటా గురించి ఇక్కడ రిపోర్ట్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. సో దీని గురించి ఏం చెప్తున్నారో రైటర్ చూడండి. సో ఇక్కడ కమిటీ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఈ కమిటీ ఎందుకు ఫామ్ చేస్తున్నారు అంటే నాన్ పర్సనల్ డేటా ఏదైతే ఉందో సో దాని గురించి ఇక్కడ ఇన్ఫర్మేషన్ అనేది ప్రొవైడ్ చేయడానికి ఇటువంటి కమిటీని ఫామ్ చేస్తున్నాము. సో ఈ కమిటీ యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్, మెయిన్ ఎయిమ్ ఏమిటంటే సో ఇక్కడ ఈ కండిషన్స్ ఏవైతే ఉన్నాయో సో ఆ కండిషన్స్ అనేటివి డేటా ట్రాన్స్ఫర్స్ కోసము ఒక డేటా ఉందనుకోండి. సో మీ పేరు కావచ్చు, అడ్రస్ కావచ్చు, సో ఆ డేటాని ఏ విధంగా ట్రాన్స్ఫర్ చేయాలా, సో దానికోసం ఏమేమి కండిషన్స్ పెడుతున్నారు. సో ప్రైవసీ అనేది కంపల్సరీగా మెయింటైన్ కావాలా. సో దానికోసమే ఇటువంటి కమిటీని అరేంజ్ చేసినారు. సో నాన్ పర్సనల్ డేటా, సో ఇది వెరీ ఇంపార్టెంట్, ఎగ్జామ్లో అడుగుతాడు. సో గోపాల కృష్ణన్ కమిటీ సో ఏ డేటా కోసమో ఫామ్ చేసినారంటే నాన్ పర్సనల్ డేటా. నాన్ పర్సనల్ డేటా అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీ అడ్రస్ ఇస్తున్నారు వితౌట్ నేమ్. సో వితౌట్ నేమ్తో మీ అడ్రస్ ఇస్తున్నారు. సో దాన్ని నాన్ పర్సనల్ డేటా అంటాము. అంటే పర్సనల్ డేటా అనేది ఏమి ప్రొవైడ్ చేయడం లేదు. అడ్రస్ ఈరోజు ఒక అడ్రస్లో ఉంటారు, రేపు వేరే అడ్రస్లో ఉంటారు. సో ఇటువంటి అడ్రస్ అనేది చేంజెస్ కావచ్చు. సో దానివల్ల ఒక ప్రైవసీ అనేది మెయింటైన్ అవుతుంది. సో అట్ ద సేమ్ టైమ్
ఇక్కడ ఈమెయిల్ అడ్రస్ వితౌట్ వెరిఫికేషన్, సో ఒక ఆధార్ కార్డు లేకుండా, సో ఇటువంటి డేటాని ప్రొవైడ్ చేసేదాన్ని నాన్ పర్సనల్ డేటా అంటాము. సో ఒక డైరెక్ట్గా నేమ్ పర్సనల్ డేటా అనేది ఎక్కువగా ఉండదు, సో జస్ట్ ఒక అడ్రస్ మాత్రమే ఉంటుంది, దాన్ని నాన్ పర్సనల్ డేటా అంటాము. సో ఇది ఒక మంచి స్టెప్పే అనేసి చెప్తున్నారు ఈ కమిటీ వాళ్ళు. సో ఇక్కడ ఓపెన్నెస్ అనేది చూపించాలా సిటిజన్స్ కంట్రీకి, అప్పుడే స్టేట్స్ కూడా ఒక ట్రాన్స్పరెంట్గా బిహేవ్ చేస్తుంది. సో ఒక క్లారిటీ అనేది మెయింటైన్ అవుతుంది. సో ఎవరెవరు ఏ పీపుల్స్ ఏ రెస్పాన్సిబుల్గా ఉన్నారు, సో ఇర్రెస్పాన్సిబుల్గా ఉన్నారా లేదా అనేసి కూడా ఇక్కడ చూస్తారు. దీంతో పాటు ఒక ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్ కరెక్ట్ డేటా అనేది ఉంటుంది స్టేట్ గవర్నమెంట్లో. దీంతో పాటు ఇక్కడ అకౌంటబిలిటీ అనేది ఇంక్రీజ్ అవుతుంది స్టేట్ గవర్నమెంట్ది అనేసి ఇక్కడ ఈ కమిటీ రిపోర్ట్ చెప్తున్నారు. నెక్స్ట్ అప్డేట్ గురించి మాట్లాడితే, సో ఎకనామీ అనేది చాలా స్లో అవుతుంది అనేసి ఈ ఆర్టికల్లో. సో ఈ ఆర్టికల్లో గురించి మాట్లాడితే, సో రీసెంట్గా ఒక డేటా అనేది రిలీజ్ అయింది. సో జీడిపి గ్రోత్ మన ఇండియాది 23.9% వచ్చింది. సో ఇది మైనస్ 23.9% వచ్చింది. సో ఇది బికాస్ ఆఫ్ లాక్డౌన్ పీరియడ్స్ వల్ల సో ఇటువంటి జీడిపి అనేది వచ్చింది. సో ఇది కేవలం మన ఇండియాదే కాదు, సో డిఫరెంట్ కంట్రీస్ కూడా చూడొచ్చు. సో యూకేది చూడండి ఒకసారి, సో -22లో ఉంది. నెక్స్ట్ ఇక్కడ యూకే తర్వాత ఫ్రాన్స్ చూడండి, ఫ్రాన్స్ -20లో ఉంది. నెక్స్ట్ ఇక్కడ జపాన్ చూడొచ్చు, సో జపాన్ చూడండి -10లో ఉంది. సో ఈ విధంగా చైనా మాత్రం పాజిటివ్గా వస్తుంది ఇక్కడ. సో ఇక్కడ చైనీస్ గ్రోత్ మాత్రం బాగానే ఉంది. ఇక్కడ యాక్చువల్గా చూస్తే చైనానే ఎక్కువగా స్పాయిల్ అవ్వాలా, కానీ ఇక్కడ చైనా గ్రోత్ మాత్రం ఎక్సలెంట్ వేలో ఉంది పర్ఫార్మెన్స్ ఎకనామిక్ పాయింట్ ఆఫ్ వ్యూ గురించి మాట్లాడితే. సో ఇక్కడ నెక్స్ట్ లాక్డౌన్స్ అనేటివి ఎక్కువగా విధించిండేది మన ఇండియాలోనే, కానీ ఇక్కడ ఈ లాక్డౌన్స్ విధించినా కూడా ఎకనామిక్ గ్రోత్ అనేది లేదు. సో ఎకనామిక్లో తగ్గుదల అనేది వచ్చింది. సో దీంతో పాటు ఇక్కడ నరేంద్ర మోడీజీ డిఫరెంట్ స్కీమ్స్ని కూడా తీసుకుని వచ్చినారు రీసెంట్గా. సో ఇక్కడ ప్రధాన్ మంత్రి అన్న కళ్యాణ్ యోజనని తీసుకుని వచ్చినారు. సో దాని ప్రకారం ఇక్కడ 5 kg రైస్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. దీంతో పాటు ఇక్కడ వీట్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు పిఎం నరేంద్ర మోడీజీ. సో ఇది అప్ టు నవంబర్ వరకు ఇంప్లిమెంటేషన్, 6 months వరకు ఎక్స్టెన్షన్ కూడా చేస్తున్నారు. సో ఇటువంటి స్టెప్స్ గవర్నమెంట్ కోసం ఇక్కడ సపోర్ట్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు ఇక్కడ చెప్తున్నారు, అదే ఇక్కడ డీటెయిల్గా చెప్తున్నారు. నెక్స్ట్ ఇక్కడ డేటా పాయింట్ గురించి మాట్లాడితే, సో ఇక్కడ సూసైడ్స్ అనేటివి మెన్స్లలో ఎక్కువగా ఉన్నాయి వెన్ కంపేర్ టు ఉమెన్స్ అనేసి ఇక్కడ చూపిస్తున్నారు చూడండి. సో ఇక్కడ మెన్స్లో సూసైడ్ 6% ఉంటే ఉమెన్స్లో మాత్రము -2.1%. సో మెన్సే ఎక్కువగా సూసైడ్ చేస్తున్నారు. దీంతో పాటు ఇక్కడ అందరూ కూడా సూసైడ్ చేస్తున్నారు. చాలా మంది ఇక్కడ ఎవరు సూసైడ్ చేస్తున్నారంటే ఉమెన్స్లో స్టూడెంట్సే ఎక్కువగా సూసైడ్ చేస్తున్నారు. 46% స్టూడెంట్స్ ఉమెన్స్లో సూసైడ్ చేస్తున్నారు. నెక్స్ట్ ఇక్కడ ఉమెన్స్ పర్సెంటేజే ఎక్కువగా ఉంది, ఉమెన్స్ కాదు సారీ మెన్. సో మగవాళ్ళే ఎక్కువగా సూసైడ్ చేస్తున్నారు అనేసి ఈ డేటాలో చూపిస్తున్నారు. దీంతో పాటు ఇక్కడ చూడండి, సో డైలీ వేజ్ లేబరర్స్, సో దీంతో పాటు ఇక్కడ హోమ్ మేకర్స్ కూడా సూసైడ్ చేస్తున్నారు, అన్ఎంప్లాయిడ్ పర్సన్స్ కూడా సూసైడ్ చేస్తున్నారు. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఫార్మర్స్ ఎవరు ఎక్కువగా సూసైడ్ చేస్తున్నారు సార్ అంటే ఎవరి దగ్గర ల్యాండ్ ఎక్కువ ఉందో సో వాళ్ళే ఎక్కువగా సూసైడ్ చేస్తున్నారు అనేసి చూపిస్తున్నారు ఈ డేటాలో. దీంతో పాటు అగ్రికల్చరల్ లేబరర్స్, ఫార్మర్స్ ఆన్ కాంట్రాక్టర్లో తీసుకుని ఉంటారు కదా, సో వాళ్ళు కూడా ఇక్కడ సూసైడ్ చేస్తున్నారు. నెక్స్ట్ అప్డేట్ ముఖ్యంగా ఇక్కడ పార్లమెంట్ గురించి మాట్లాడుతున్నారు. పార్లమెంట్ అంటే లోక్సభ వస్తుంది, నెక్స్ట్ రాజ్యసభ, సో ఈ రెండు కూడా వస్తాయి పార్లమెంట్లో. నెక్స్ట్ ఇక్కడ పార్లమెంట్లో లోక్సభలో ఎవరో స్పీకర్ రాయండి మీరు ఒకసారి కమెంట్ బాక్స్లో. దీంతో పాటు ఇక్కడ రాజ్యసభలో చైర్మన్ ఎవరో రాయండి. నెక్స్ట్ ఇక్కడ క్వశ్చన్ అవర్ అనేది డ్రాప్ చేసేస్తున్నారు ఈ లోక్సభ షెడ్యూల్ ఆఫ్ మాన్సూన్ సెషన్లో అనేసి చూపిస్తున్నారు. సో ఇక్కడ ఒకసారి చూడండి, సో September 14th నుంచి లోక్సభ షెడ్యూల్ అనేది తయారవుతుంది. సో 14th నుంచి 9 AM to 1 PM వరకు రన్ అవుతుంది. దీంతో పాటు September 15th ఆఫ్టర్నూన్ రన్ అవుతుంది. September 14th రాజ్యసభలో సో 3 to 7 PM వరకు రన్ అవుతుంది. September 15th 9 to 1 PM. సో ఇక్కడ బోత్ సెషన్స్లో 1 to 3 PM వరకు లంచ్ టైమింగ్ అనేది ఉంటుంది. సో ఈ విధంగా పార్లమెంట్ అనేది రన్ అవుతుంది September 14th నుంచి. సో ఏ విధంగా పార్లమెంట్ని రన్ చేస్తారో చూద్దాం. ఒకసారి ఇక్కడ క్వశ్చన్ అవర్స్ని తీసేస్తున్నారు కదా, సో ఆ క్వశ్చన్ అవర్ అంటే ఏమిటో చూద్దాం ఇక్కడ. సో ఈ క్వశ్చన్ అవర్ అంటే 11 to 12 PMని ఇక్కడ క్వశ్చన్ అవర్ అంటాము. సో దీని తర్వాత ఇక్కడ 0 hour అంటే 12 to 1 PMని 0 hour అంటాం. క్వశ్చన్ అవర్ అంటే క్వశ్చన్స్ అనేవి రేస్ చేస్తారు ఎంపీస్ ఎమ్మెల్యేస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు. నెక్స్ట్ దీంతో పాటు లంచ్ అవర్ అనేది ఉంటుంది 1 to 2 PM. నెక్స్ట్ ఇక్కడ లంచ్ చేస్తారు. దీంతో పాటు ఇక్కడ 2 to 6 PM వరకు లోక్సభ అనేది రన్ అవుతుంది. సో ఇందులో ఏవైతే బిల్స్ ఉన్నాయో బడ్జెట్ ఏవైతే ఉన్నాయో సో అది ప్రస్తుతం చేస్తారు ఇక్కడ. నెక్స్ట్ ఇక్కడ 2 to 5 PM మాత్రమే రాజ్యసభ అనేది రన్ అవుతుంది. సో ఇందులో కూడా లాస్ అనేటివి తయారు చేస్తారు, చట్టాలు తీసుకుని వస్తారు, బడ్జెట్ కూడా ఇది ఇందులో తీసుకుని వస్తారు.
వస్తారు. నెక్స్ట్ ఇది వెరీ ఇంపార్టెంట్ డేటా గుర్తుపెట్టుకోండి. క్వశ్చన్ అవర్ న్యూస్లో ఉంది కాబట్టి క్వశ్చన్ అవర్ టైమింగ్స్ అనేది అడుగుతాడు. 11 AM to 12 PM వరకు ఈ క్వశ్చన్ అవర్ యొక్క టైమింగ్స్ వెరీ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇక్కడ రీసెంట్గా 118 యాప్స్ని ఇక్కడ బ్యాన్ చేసేసింది మన ఇండియా. సో ఇందులో పబ్జీ కూడా ఉంది, వీచాట్ ఉంది. సో ఈ విధంగా సో డిఫరెంట్ యాప్స్ కూడా ఉన్నాయి. సో టోటల్గా 118 యాప్స్. 116 ఎందుకు తీసుకున్నాడు అంటే పబ్జీ ప్లస్ వీచాట్ కూడా యాడ్ చేయాలి ఇందులో. సో టోటల్గా 118 యాప్స్ని ఎందుకు బ్యాన్ చేస్తున్నారు సార్ అంటే సో కీపింగ్ సేఫ్టీ అండ్ సావరెనిటీ కోసం. సో సేఫ్టీ అండ్ సావరెనిటీ అంటే సెల్ఫ్ డెసిజన్ తీసుకున్నాము ఇది. సో ఇది మన చైనా నుంచి రీసెంట్గా ఇక్కడ బార్డర్ ఏరియాస్ దగ్గర ఇష్యూ అనేటివి ఎక్కువగా పెరిగిపోతుంది కాబట్టి June 15th 20 సోల్జర్స్ని చంపేసినారు చైనీస్ మన ఇండియన్ సోల్జర్స్ వాళ్ళని. సో అందుకోసం ఇటువంటి స్టెప్స్ అనేటివి తీసుకుంటున్నాము. సో ఇది యాప్ బ్యాన్ 2.0 అనేసి చెప్తున్నారు. రీసెంట్గా యాప్స్ అనేటివి బ్యాన్ చేసినారు జూన్ 30th 59 యాప్స్ని బ్యాన్ చేసినారు మన ఇండియన్స్ చైనీస్ యాప్స్ని. సో ఇప్పుడు సెకండ్ బ్యాన్ కాబట్టి సో ఇందులో 118 యాప్స్. సో ఇది కూడా వెరీ ఇంపార్టెంట్ డేటా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇక్కడ ఈ యాప్స్లో చూడండి సో పబ్జీ మొబైల్, నెక్స్ట్ వీచాట్, VPN ఫర్ టిక్టాక్, బైడు, అలీపే, క్యామ్, OCR, యాప్ లాక్, గ్యాలరీ, వాల్ట్, హైడ్ పిక్చర్స్ అండ్ వీడియోస్, సైబర్ హంటర్, మాఫియా సిటీ, గ్యాలరీ HD, టౌబావో, యూ డిక్షనరీ, క్లీనర్, ఫోన్ బూస్టర్, జెట్ కెమెరా. సో ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ యాప్స్. సో ఇందులో మీరు ఎక్కువగా ఆడేది పబ్జీ, దీంతో పాటు లూడో కూడా బ్యాన్ చేస్తున్నారు. నెక్స్ట్ అప్డేట్ గురించి మాట్లాడితే సో ఇప్పుడు మెట్రో సర్వీసెస్ అనేవి రన్ అవుతాయి September 7th నుంచి. సో ఇది స్పష్టం చేసినది సివిల్ ఏవియేషన్ మినిస్టర్. సో ఈయనే మినిస్టర్ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్ మినిస్టర్ కూడా ఈయనే హర్దీప్ సింగ్ పూరి. నెక్స్ట్ ఇక్కడ కరోనా వైరస్ కేసెస్ సౌత్ ఇండియాలో ఏ విధంగా పెరుగుతున్నాయి చూడండి. సో 78,000కి పైన కేసెస్ ఉన్నాయి కేరళలో, తెలంగాణలో 1.3 lakhs, కర్ణాటకలో 3.6 lakhs, తమిళనాడులో 4.3 lakhs, ఆంధ్రప్రదేశ్లో 4.5 lakhs కేసెస్ అనేవి వచ్చినాయి. ఇందులో యాక్టివ్ కేసెస్ ఇవి, డిశ్చార్జ్ అయిన కేసెస్, డెత్స్ ఇవి. సో ఒకసారి ఆంధ్రప్రదేశ్లో చూడండి. సో 1.03 lakhs కేసెస్ ఇక్కడ యాక్టివ్ కేసెస్ ఉన్నాయి. డిశ్చార్జ్ అయిన కేసెస్, రికవరీ అయిన కేసెస్ 3.4 lakhs. ఇక్కడ డెత్స్ 4,125 డెత్స్ ఉన్నాయి. నెక్స్ట్ అప్డేట్ గురించి మాట్లాడితే సో ఇక్కడ ఇండియానే ఇక్కడ రెస్పాన్సిబుల్ అయింది ఇటువంటి టెన్షన్స్, లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ ఏరియా దగ్గర టెన్షన్స్ అనేటివి రేజ్ అవుతున్నాయి. సో దానికి కారణం ఇండియానే అనేసి చెప్తున్నారు చైనీస్. కానీ ఇక్కడ యాక్చువల్గా సిచ్యువేషన్ చూస్తే సో ఒక దొంగ ఒక పోలీసోడిని తిడుతున్నారు. సో నువ్వే దీనికి కారణం అనేసి. సో ఇటువంటి సిచ్యువేషన్ అనేది రైజ్ అవుతుంది. సో ఉల్టా ఇక్కడే మనకే బ్లేమ్ చేస్తున్నారు చైనీస్. సో ఈ విధంగా సిచ్యువేషన్ ఏ విధంగా సాల్వ్ అవుతుందో లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్లో ఏరియా దగ్గర చూద్దాం. నెక్స్ట్ అప్డేట్ గురించి మాట్లాడితే సో ఇక్కడ డొనాల్డ్ ట్రంప్ గారు ఇక్కడ ప్రొటెస్ట్ అనేటివి జరుగుతున్నాయి. సో బ్లాక్ పీపుల్ ప్రొటెస్ట్ అనేటివి ఎక్కువగా జరుగుతున్నాయి అమెరికాలో. ఎందుకంటే బ్లాక్ పీపుల్స్ 2 black persons అనేటివి చనిపోయినారు. సో ఒకరు జార్జ్ ఫ్లోయిడే, ఇంకొకరు బ్లాకే. సో ఈయన 2 persons అనేటివి చనిపోయినారు. సో దానికోసం ప్రొటెస్ట్ అనేటివి కొనసాగుతూనే ఉన్నాయి అమెరికాలో. సో దానికోసం ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ఏం చెప్తున్నారంటే సో ఈ ప్రొటెస్ట్ని డొమెస్టిక్ టెర్రర్ అనేసి చెప్తున్నారు. సో ఇది ఒక భయంకరమైన ఈ ఇన్సిడెంట్ అనేసి చెప్తున్నారు. దీంతోపాటు ఇక్కడ మ్యాప్ ప్రాక్టీస్ గురించి మాట్లాడితే సో ఆఫ్రికా కాంటినెంట్ గురించి డిస్కస్ చేస్తున్నాము. సో ఇందులో 54 కంట్రీస్ ఉన్నాయి. అందులో మలవి గురించి డిస్కస్ చేస్తున్నాము. మలవి ఇక్కడ పడుతుంది ఆఫ్రికా కాంటినెంట్లో. సో ఇక్కడ చూడండి మలవి. సో ఇది ఒక ఈస్ట్ ఆఫ్రికన్ కంట్రీ. నెక్స్ట్ ఇక్కడ క్యాపిటల్ లీ లాంగ్ వి దీనికి క్యాపిటల్. సో ఇది వెరీ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇక్కడ క్వచా దీనికి కరెన్సీ. నెక్స్ట్ మలవి చూడండి ఇక్కడ. సో మలవి ఇక్కడ పడుతుంది, జాంబియా పక్కన పడుతుంది, మొజాంబిక్. నెక్స్ట్ ఇక్కడ దరే సలాం అని చూడొచ్చు. నెక్స్ట్ మడగాస్కర్, ఇది ఆఫ్రికన్ కాంటినెంట్. మలవి ఎక్కడ పడుతుంది చూడండి, మలవి. సో మొజాంబిక్కి పైన పడుతుంది మలవి, దీనికి పక్కన తంజానియా, జింబాబ్వే కూడా పడుతుంది. నెక్స్ట్ మన బ్యూటిఫుల్ ఇండియా దగ్గర నుంచి చూస్తే ఇది మన బ్యూటిఫుల్ ఇండియా. నెక్స్ట్ ఇక్కడ మలవి అనేది ఇక్కడ పడుతుంది, ఇక్కడ చూడొచ్చు. సో ఇక్కడ మలవి అనేది పడుతుంది. సో ఇండియా దగ్గర నుంచి ఇలా వెళ్ళాలి మలవికి. సో ఈ లెక్చర్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి సిఎన్కి స్టడీ ఛానల్ని, బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయండి. మీరు నాతో పాటు ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్లో కూడా కనెక్ట్ అయి ఉండొచ్చు. సో టెలిగ్రామ్ ఛానల్ని కంపల్సరీగా జాయిన్ కండి పీడిఎఫ్ పర్పస్ కోసము. సో థ్యాంక్స్ అలాట్ ఫర్ లిజనింగ్. మీకు నాలెడ్జ్ పెరిగింటే సో మీరు వేరే వాళ్ళని కూడా షేర్ చేయండి. నాలెడ్జ్ గ్రోస్ విత్ షేరింగ్. లేదంటే ఈ వీడియోని కంపల్సరీగా షేర్ చేయండి వేరే వాళ్ళని. సో థ్యాంక్స్ అలాట్ ఫర్ లిజనింగ్. జై హింద్.